సమయమందు మన దైవజనులు వచ్చి వాక్యం బోధిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం చేతులు పైకెత్తి హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ సమయమందు చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట ద్వారా మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ముందు ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, మహోన్నతుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ఘనమైన శ్రేష్టమైన నీ యొక్క నామమును బట్టి ప్రభా మేము చేస్తున్న ఈ యొక్క ఉపవాస పండుగలు నాయన 40 రోజుల ఉపవాస పండుగలను మీరు నా తండ్రి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దైవజనులను మీరు బలపరుస్తున్నారు అయ్యా, ప్రోత్సహిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఇచ్చిన ఈ నడిపింపును బట్టి ప్రభువా, నీ సన్నిధానంలో మేము వాక్యముతో మాట్లాడుతుండగా, పాటలతో ఆరాధిస్తుండగా మీ యొక్క ఆత్మ మా మధ్యలో మాలో ఉండి నాయన ఈ యొక్క లైవ్ అంతా కూడా నా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన యేసు నామంలో సమర్పిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే స్తుతులపైన ఆశీనుడైనటువంటి దేవుడు మన మధ్యలో వచ్చి స్తుతిస్తుండగా మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అవ్వాలని ఈ ఆరాధన ఆయనకు సమర్పిస్తాం. స్తోత్రం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా,
విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిద్ర కరువాయెనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము ఈయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి మరి అయ్యగారు జాన్ పాల్ అయ్య గారు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనాలు. మరి సంఘమునకు ఇస్సోపు ప్రార్థనా మందిరము అయ్యగారైనటువంటి జాన్ పాల్ అయ్య గారికి, మరి అమ్మగారికి, వారి సంఘానికి, నా కుటుంబం తరపున, మరి క్రైస్ట్ రిజరక్షన్ పవర్ మినిస్ట్రీస్ సంఘము తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. మరి మనం వాక్య ధ్యానార్థమై వాక్యము ధ్యానించడం కొరకు మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 2వ వాక్యమును ప్రారంభంలో ఈ వాక్యం మూలవాక్యముగా చదువుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అప్పుడు అమ్మా 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన చాలు 40 దినములు
40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన అని ఉంది ఇక్కడ. మనము ఉపవాస దినాలు ప్రకటించుకుంటున్నాం. యేసయ్య కూడా తాను బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఆ సముద్రపు తీరము నుండి ఉపవాస ప్రార్థనలకు అరణ్యమునకు కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉపవాస దినములనేటివి చాలా ప్రాముఖ్యముగా మన ఆత్మీయ జీవితంలో కనిపిస్తున్నాయి. యేసు ప్రభు అంతటి వాడే ఈ ఉపవాస దినాలను ఆయన ప్రకటించుకున్నట్లుగా, ఆయన వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. అయితే నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వాక్యం లోపట మనం మోషే గురించి చదువుతున్నాం. అక్కడ మోషే కూడా 40 దినములు 40 అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములుండెను. రేయి పగలు 40 దినములు ఉండెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని. చాలు వద్దు, అక్కడికి చాలు. మనం మోసే కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ యేసయ్య ఉపవాసం గడిపినప్పుడు ఆయన అపవాదిని జయించినట్లుగా మరి అక్కడ వాక్యంలో కిందకి రాయబడి ఉంది. మోసే అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా దేవునిలో కొనసాగాలి, ఏ విధముగా దేవుణ్ణి ఆ కట్టడలు నియమ నిబంధనలు మరి దేవుడు ఇవ్వగోరుతున్నాడో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అట్లాగే యేసు ప్రభువు కూడా ఈ శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయాలను అనగా ఆకలిని, ధన సంబంధమైనటువంటి ఆ ఇచ్చలను, తర్వాత వచ్చేసి ఒక హోదాను మరి అపవాది ఇస్తాడు అన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వాటన్నిటిని కూడా ఏం చేసిండు? వాటన్నిటిని కూడా నిరాకరించినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ శోధన ఎప్పుడొచ్చింది? శోధన అనేది యేసు ప్రభువు 40 రోజులు రాత్రి మృగళ్ళు అరణ్యంలో మృగముల మధ్య గడిపినప్పుడు అపవాది ఆయనను శోధించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మొదట ఆయనకు ఈ ఉపవాస దినాలు గడిపిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆకలి అనేది శరీరానికి శక్తినిచ్చేదిగా ఆహారం తింటే కనిపిస్తుంది, కానీ ఇది శరీరానికి శక్తినిస్తుంది. ఉపవాసం అనేది మన ఆంతర్యంలో ఉన్నటువంటి అంతరంగ పురుషునికి బలమునిచ్చేదిగా ఉపవాస దినాలు కనిపిస్తున్నాయి. మనం ఒక జయమును పొందుకోవాలి అంటే ఉపవాస దినములు ప్రకటించుకున్నట్లుగా చూస్తున్నాం. అట్లాగే మరి అయ్యగారు జాన్పాల్ అయ్యగారు తన సహవాసం లోపట, సంఘము లోపట కూడా ఆయన ఈ ఉపవాస దినాలను ప్రకటించుకొని మరి ఈ లోకం లోపట మరి సంఘం లోపట అనేకులు నశిస్తున్న వారిని దేవునిలోనికి నడపడానికి, ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికి ఆయన ఉపవాస దినాలలో బలము పొందుకోవడానికి ఉపవాస దినాలను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కూడా బలహీనులు కాకుండా మరి దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని సంఘమునకు కావలసినటువంటి ఆశీర్వాదములను మరి దైవ సేవకుని ద్వారా దేవుడు అనుగ్రహించినట్లు మరి దేవుడే ఈ యొక్క ప్రణాళికను ఈ సంఘంలో మరి నియమించినట్లుగా చూస్తున్నాం. దేవుడే దాన్ని అనుమతిస్తేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దాం వాక్యం లోపట. అయితే మత్తయి సువార్త 4:2 ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. 40 దినములు
నలభై దినములు దినములు 40 రాత్రులు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే ఆ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని ఆ అనెను. ఆ రాళ్ళను రొట్టెలు ఆజ్ఞాపించమని అన్నట్లుగా అంటే అక్కడ దేవునికి ఉపవాసం ఉండడం వలన శక్తి దొరికిందని అపవాది గ్రహించిండా? ఎందుకు దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాడు? రాళ్ళను ఎందుకు రొట్టెలను చేసుకోమంటున్నాడు? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రాళ్ళను రొట్టెలు చేసుకునేటట్లుగా దేవునికి శక్తి ఉందా లేదా? ఉన్నది. కానీ దేవుని యొక్క మాట వలన దేవుడు మనుషులు జీవిస్తారని అక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క మాట వాక్యము వలన మనుషుడు జీవిస్తారని అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక ఆత్మీయునికి ఉపవాస ప్రార్థన అన్నది ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి అర్థం చేసుకోండి. దైవ సేవకుడు దైవజనుడైనటువంటి మోసే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఏం తెచ్చిండు ఆయన దేవుని సన్నిధిలో గడిపి ప్రజలకు? ఆయన 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ యేసయ్య ఆ శోధకుడు శోధించిన తర్వాత జయము పొందినట్లుగా చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు కొంచెం లేట్ అయినా, కొంచెం తడబడినా నేను సబ్జెక్ట్లోకి వస్తాను. కొంచెం ఏమనుకుని రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మార్కు సువార్త 1:13 ఏమన్నది ఒకసారి చదవండి. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. హల్లెలూయా. మనం ఉండగలుగుతామా చెప్పండి? అడవి మృగముల మధ్య మనం ఉండగలుగుతామా? యేసయ్య చేసేదంతా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. యేసయ్య నడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇతరులకు మాదిరికరంగా ఉండాలని ఆయన ముందు ప్రాక్టికల్గా దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన అనుసరించి చూపించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. అడవి మృగములు అనగా ఇప్పుడు మనము ఈ లోకం లోపట ఈ జనుల మధ్యలో ఉన్నప్పుడు వ్యక్తిత్వము, స్వభావాలు, మనుషుల యొక్క వ్యక్తిత్వము, స్వభావాలు ఒక మృగముల వలె ఉండవచ్చు. అర్థం చేసుకోనకపోవచ్చు. మృగములు అంటే ఏం చేస్తాయి? మనుషులు హాని చేస్తాయి, అవి దాడి చేస్తాయి. కాబట్టి అట్లాంటి మనుషుల మధ్యలో ఈ లోకం లోపల మనం జీవిస్తున్నాం. కానీ ఆయన ఉపవాసం ఉంటున్నన్ని రోజులు ఆ అడవి మృగముల మధ్యలో ఆయన ఉండిన తర్వాత ఆయనకు దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్లుగా చదువుతున్నాం. హల్లెలూయా. ఇది మహా గొప్ప ధన్యత కదా. దేవదూతలే వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నారంట. అంటే ఈరోజు అన్న ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుండగా, ప్రార్థనలు ముగించబడిన తర్వాత 40 రోజుల ఉపవాసం యేసు ప్రభువు చేశారు. 40 రోజుల ఉపవాసం ఇసోపు ప్రార్థన మందిరం జాన్ పాల్ అన్న గారు ప్రకటించుకున్నారు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన దినములు గతించిన పిమ్మట దేవుడు జాన్ పాల్ అన్నకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యను పోలి నడుచుకోవడం ఒక అపోస్తులైన పౌలుకు సాధ్యమైంది. యేసయ్యను పోలి నడుచుకోవడం పౌలుకు సాధ్యమైనప్పుడు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు దైవజనులు యేసయ్యను పోలి నడుచుకుంటున్నప్పుడు, ఉపవాస దినములు ప్రకటించుకొని నడుచుకుంటున్నప్పుడు ఆయనను కూడా దేవుడు యేసయ్య పోలికగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పోలిక. యేసయ్య ఏం చేశారు? ఉపవాస దినములుండి ఆయన ఆత్మ ఆవేశముతో ఉపవాస దినములు గతించిన పిమ్మట మనుషుల మధ్యలోకి వచ్చి వాళ్ళను స్వస్థపరుస్తూ, వాళ్ళకు అధికారం గల బోధను, ఉపదేశమును బోధిస్తూ దాస్యత్వపు కాడిలో నుంచి, బానిసత్వపు కాడిలో నుంచి
యేసయ్య ప్రజలను విడిపించినట్లుగా చూస్తున్నాం. దయ్యములు పట్టిన వాళ్ళను విడిపించినట్లుగా చూస్తున్నాం. చనిపోయిన వారిని లేపినట్లుగా చూస్తున్నాం. చాలా రకరకాలైనటువంటి మనుషుల మధ్యలో ఆయన ఆ పరలోక రాజ్యాన్ని స్థాపించగలిగాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రయాణం పరలోక రాజ్య నిర్మాణం లోపట దైవజనునికి అప్పగించబడినటువంటి ఈ ఉపవాస ప్రార్థన భారాలు. ఎందుకంటే ఒక ఉపవాస ప్రార్థన ద్వారా కట్లు తెగిపోతాయి, కట్లు విప్పబడతాయి. కాబట్టి దైవ సేవకులు ఉపవాసం ఉండడం అన్నది ప్రజలకు క్షేమం, సంఘానికి క్షేమం. హల్లెలూయా. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే ద్వితీయోపదేశకాండం 9:11 చదవండి అక్క. అప్పుడు ఆ 40 పగళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడ నుంచి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించినటువంటి జనము చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించినటువంటి త్రోవల్లో నుండి త్వరగా తొలగిపోయి తమకు పోత బొమ్మలను చేసుకొనిరని నాతో చెప్పెను. చేసుకొనిరని వాళ్ళతో దేవుడు చెప్పిండు. అయితే ప్రజలను బాగు చేయడానికి మోసే వెళ్ళిండా, లేకపోతే ప్రజలు ఆ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం పొందుకొని వాళ్ళు దేవుని అనుసరించేటట్లుగా ఒక మార్గాన్ని, ఒక ఉపదేశ సత్యాన్ని తేవడానికి మోసే దేవుని దగ్గరికి వెళ్ళారు, కానీ ప్రజలు ఏమైపోయినరు? బొత్తిగా పాడైపోయినట్టుగా అటు చూస్తున్నాం. అంటే ఈ ధర్మశాస్త్రం, ఉపదేశం, ఆజ్ఞలు అనేటివి ఎట్లా దొరుకుతాయి? దేవుని వాక్యం ఉపవాసం ఉండడం వలన అవి మనకు దేవుని యొక్క ప్రత్యక్షతలు దొరకడం వలననే మనము నూతనమైన మార్గంలోనికి, నూతనమైనటువంటి ఆ దేవుడిచ్చేటటువంటి వాగ్దాన సంబంధమైన వాగ్దానాలను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క సేవకులు వాళ్ళు కనిపెట్టి గోజాడి ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని తీసుకొస్తారు. అది మామూలుగా వచ్చే వాక్యము కాదు, మామూలుగా వచ్చేటటువంటి ప్రత్యక్షతలు కావు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారంట మోసే? 40 రాత్రులు. అన్నపానములు ఏమైనా పుచ్చుకున్నాడు ఆయన? ఏం పుచ్చుకోలేదు. కానీ మోసేను దేవుడు దర్శించినట్లుగా చూస్తున్నాం. మనలో కూడా ఎంతమంది ఉపవాసం ఉండగలుగుతున్నారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికి? దైవజనుల ద్వారా మనం అనేక మేలులు పొందుతాం, కానీ ఇది ఊరికనే దొరకదు. దేవుడు వాళ్ళు ఉపవాసం చేయడం వలన వాళ్ళకు ఆ కృపను అనుగ్రహించిన కొలది ఆ ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలు దైవ సేవకుల వలన మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 18వ వాక్యం కూడా ఒకసారి చదివినట్లయితే మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. చాలు. ఎంత కనికరం అంటారు చెప్పండి. ఎవరి కొరకు ఉపవాసం ఉన్నారు ఇక్కడ మోసే? ప్రజల కొరకు, ఆయన కుటుంబం కొరక, ఆయన కొరక? ఎవరి కొరకు ఉపవాసం ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ? యెహోవా దృష్టికి చెడు నడుస్తున్నటువంటి ప్రజలు ప్రస్తుతం కూడా లేరంటారా? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఏహమైన కార్యాలు చేస్తూ, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, బయట ప్రజలు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాపాడడానికి దేవుడు నియమించిండు, మోషేను అక్కడ నియమించిండు. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు కాపాడడానికి. ప్రస్తుతమైతే దైవ సేవకులను ఉపవాస ప్రార్థనలో గడపడానికి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ప్రార్థన చేస్తే పాపములు క్షమించబడతాయని వాక్యంలో ఉంటుంది ఒక దగ్గర. ఇక్కడ చూసినట్లయితే యెహోవాకు విరుద్ధంగా వీళ్ళు ఏం చేశారంట? పాపం చేసిండ్రు. అయితే ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిన సాగిల పడుతుంది. ఇది రెండవసారి ఉపవాసం. హల్లెలూయా కదా. ముందేమో 10 ఆజ్ఞల ఉపవాసం, తర్వాత వాళ్ళ పాపాల కొరకు క్షమించడానికి మోషే ఇక్కడ ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాదిరిగా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం చదివినట్లయితే కొన్ని మాటలు అక్కడ మనం చూద్దాం. కొలసీయులకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించి, ఏం చేసి? ప్రేమించి శిలువ మరణం పైనకెక్కి మనల్ని విమోచించి ఆయన రాజ్య వారసులుగా చేసినట్లుగా చూస్తున్నాము. కానీ అక్కడ చూసినట్లయితే వాక్యం లోపట అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే ఈ ప్రేమ కుమారుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయన చూపినటువంటి మాదిరి మన లోపట ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు యేసు ప్రభువు గురించి. యేసు ప్రభువు క్రమక్రమముగా ఆయన అన్నీ కూడా మానవ దేహంలో ఉండి తండ్రి ఏది బోధిస్తున్నాడో అది చేస్తూనే వస్తున్నాడు. ఆయన బాప్తిస్మం పొందేటప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని పరిశుద్ధాత్ముడు పావురం ద్వారా చెప్పినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఆ బాప్తిస్మం అయిన తర్వాత ఆయన అరణ్యంలోనికి ఉపవాసం ప్రకటించుకున్నట్లుగా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఉపవాసం అనేది చేయడం వలననే ఆయన అపవాదిని జయించాడు. అపవాదిని జయించిన తర్వాత ఆయన తండ్రి యొద్ద అన్ని తర్ఫీదులు ట్రైనింగులు తీసుకున్న తర్వాత విధేయత అన్ని నేర్చుకున్న తర్వాత ఆయన శిలువ మరణానికి ఎక్కినట్లుగా చూస్తున్నాం. మనమందరం దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాం ఒకసారి చెప్పండి. మనము దేవుని యొక్క చిత్తమును చేయాలి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి అని. ఏమిటి ఆ చిత్తము, ఏమిటి ఆ ఉద్దేశాలు అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసిండు. ఇప్పుడు మోసేను చూసినట్లయితే వాళ్ళు దాస్యత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోసే సీనాయి పర్వతం మీద ఆ ఆజ్ఞలను తీసుకున్నట్లుగా చూస్తున్నాం. నడిపించే విధానం ఏ విధంగా నడిపించాలా, ఏ విధంగా వారికి బోధించాలా, ఏ విధంగా వారు జీవించాలి, ఏ విధంగా వాళ్ళని దేవుని ప్రజలుగా చేయాలన్న ఒక దృక్పథాన్ని మోసే చేసినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాత నిబంధన ప్రజలను మోసే విడిపించాడు, మోసే ద్వారా దేవుడు విడిపించాడు. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు విడిపించినట్లుగా చూస్తున్నాం.
ఆ యొక్క విడిపించడం అనేది ఆ ప్రేమ కుమారుని రాజ్యం మనందరికి ఇయ్యాలని తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఒకసారి ఆ యెషయా గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3వ వాక్యం నుంచి మనం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాసము దినమున అని అందరూ ఏందంట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని మనం అనుకుంటామంట. ఒకసారి ఆలోచన చేయాలి. మనము సరి అయిన ఉపవాసం ఉంటున్నామా లేదా? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు చూడవు, లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పనిని చేయించుదురు. మనం ఉపవాసం ఏ విధంగా ఉండాలన్న విధానాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. మనము ఉపవాసం ఉండినప్పుడు ఎక్కడ బయటి సంబంధాలు లేకుండా, ఏ పనులు లేకుండా మనము కూర్చొని దేవుని సన్నిధిలో కనిపెట్టు వారమై ఉండాల. అట్లాంటి ఉపవాసం నాకు ఇష్టమని దేవుడు అంటున్నారు. చదవండి ఇంకా ముందుకు. నిజమైన ఉపవాసం 5 చదవండి. మీరు కాదక 5 అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చొని ఉపవాసమా? చాలు అంటే ఉపవాసం ఉండవలసినటువంటి విధానం ఏంటంటే హృదయాంతరంగంలో ఒక దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి ఉపవాసం ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా అంటున్నాడు. అంటే ఉపవాసం ఉన్న రోజు ఏం చేస్తున్నారంట? కలహపడుతున్నారంట, వివాదం చేస్తున్నారంట, అన్యాయంగా గుద్దులాడుతున్నారంట. మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ కంఠధ్వని దేవునికి వినబడతలేదంట అని అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమదంటే మన కంఠస్వరం ఏం కావాలా? దేవునికి వినబడాలా. మనము ఎవరితో కలహము ఆడకూడదు. మనసులో ఎట్లాంటి చీకటి కార్యాలు లేకుండా ఒక నిష్కల్మషమైన ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుని సన్నిధి లోపల ఉపవాసాన్ని ప్రకటించుకొని గడపవలసిందిగా ఈ వాక్యంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇంకొకటి అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. చాలు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఉపవాసం ద్వారానే సాధ్యమవుతుంది అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు మంత్రిక కట్లై ఉండొచ్చు, తాగుబోతు కట్లై ఉండొచ్చు, తర్వాత కుటుంబాల లోపట అసమాధానము, కరువు, దారిద్ర్యము, పోరాటాలు, జగడాలు, అంటే ఇట్లాంటి కట్లు అపవాది వలన కట్టిన కట్లు విప్పడానికి ఏ విధంగా సాధ్యమవుతుందంట? ఉపవాసం ఉండడం వలననే సాధ్యం. ఇక్కడ ఇంక చదవండి అక్క. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు కాడి మాను మేకులు. కాడి అనేది భుజం మీద మెడల మీద పెట్టి మేకలు కొడితే మోయగలుగుతారంటారా? చెప్పండి. కాడి మాను మేకులని ఇక్కడ వాక్యం ఉంది. అంటే అట్లాంటి కట్లున్న వారిని ఏం చేయాలంట? విడిపించాలంట. బాధింపబడిన వారిని విడిపించుటయు, కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాస దినాలు
ప్రకటించుకోవడం చాలా మంచిది. కానీ కొన్ని మెలకువలు అందులో మనం తెలుసుకొని దేవుని కొరకు సహవాసంలో, సంఘంలో ప్రతీది కూడా మనము జ్ఞానపూర్వకంగా దేవుని పరిచర్య చేయడానికి ఉపవాస ప్రార్థనలు అనేటివి చాలా ప్రాముఖ్యంగా మనం ప్రాముఖ్యమని తెలుసుకోవాలా. జాన్ పలయ్య గారు ఈ ఉపవాస ప్రార్థనలను ఆయన ప్రకటిస్తున్నారంటే ఒక నూతన ఆశీర్వాదాన్ని, నూతన కార్యాలను దేవుడు ఈ యొక్క సహవాసంలో, ఈ సేవలో ముందుకు చేయబోతున్నట్లున్నాడు. అందుకే దేవుడి ఉపవాస ప్రార్థనలను అయ్యగారికి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నికలేని వాడిని, అయోగ్యునైన నన్ను తన యొక్క సన్నిధానంలో వాక్యమును బోధించడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 1వ వాక్యం. మొదటి పేతురు రాసిన పత్రిక. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును మనం ఏం చేయాలంట? ఆయుధంగా ధరించుకోవాలా. యేసయ్య ఎన్ని శ్రమలు అనుభవించారు ఒకసారి చెప్పండి? చాలా రకాలైన శ్రమలు అనుభవించారు. క్రీస్తు శరీరం మందు శ్రమపడిన ప్రకారం మనము కూడా ఆ ఆయుధంను, అంటే శ్రమలు మనకేమై ఉన్నాయి? ఆయుధములై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ కింద చూసినట్లయితే శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో నేమియులేక ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవిస్తాడు. ఆత్మ విషయంలో శ్రమపడిన వాడు ఆత్మలో బలం పొందుకుంటాడు, ఆత్మలో జీవిస్తాడు. వాని యొక్క శరీరం లోపల పాపమునకు చోటు ఉండదని, ఇక్కడ జోలి ఏమీ లేక ఉండునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అయితే దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సంఘములో నడిపించబడుతున్నటువంటి దేవుని బిడ్డలైన వారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మాటలు నేను హెచ్చరిస్తా. ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క భారము, ఆ యొక్క నడిపింపును బట్టి నేను కొన్ని మాటలు మాట్లాడతా. ఏంటంటే మనము ఇదే అధ్యాయం 4 అధ్యాయం 3వ వాక్యంలో మనం చూసినట్లయితే మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, తాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు గతించిన కాలమే చాలును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలు అనేటటువంటి వాళ్ళు మొదట క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అని చెప్తున్నాడు. కింద చూసినట్లయితే కొన్ని మాటలు శరీర క్రియలు ఏమై ఉన్నాయో మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి పౌలు. మనం ఎట్లుండాలంట? పోకిరి చేష్టలు చేయరాదు. పోకిరి చేష్టలు అనేటివి చేయరాదు. చాలా మన జనాలలో చూసినట్లయితే దేవుని నమ్ముతున్నామంటున్నారు, కానీ వాళ్ళ యొక్క నడవడిక చాలా వేరేగా కనిపిస్తుంది. పోకిరి చేష్టలు వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి, దురాశలు వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి, మద్యపానము సేవిస్తున్నారు చాలామంది. దేవుని నమ్ముతున్నామంటున్నారు, మద్యపానమును సేవిస్తున్నారు. కాబట్టి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కూడా, అంటే త్రాగుబోతు విందులు కూడా
యవ్వనస్తులు బాగా చేస్తున్నట్లుగా చూస్తున్నాం. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకుంటున్నారు. కాబట్టి ఇవి దేవుని యందు చేయదగని కార్యాలు. కాబట్టి ఇట్టి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మన యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలంటే ఈ యొక్క కార్యాలు మనలో లేకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలా. అయితే ఒక సందర్భం లోపట నేను కొన్ని మాటలు మాట్లాడతాను దేవుడు నడిపించినట్లుగా. పేతురు రాసిన పత్రిక, గలతీ పత్రిక 2:20. గలతీ పత్రిక 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసం ఎట్లుండాలంట? క్రీస్తుతో కూడా సిలువ వేసినటువంటి అనుభవంలో ఉండాలా కదా. సిలువ వేయబడాలా. సిలువ మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. సిలువ మరణము ఎక్కేటందుకు యేసు ప్రభువుల వారు సమస్తాన్ని వదిలిపెట్టారు. ఆయన తండ్రి యొక్క చిత్తము సిలువలో నెరవేర్చబడుతుందని చెప్పేసి ఆ ఆరంభంలోనే అపవాదిని జయించడానికి ఆయన సిద్ధపడిన వాడై ఆత్మశక్తితో అరణ్యంలో నుంచి ఆయన బయలు వెళ్ళినట్లుగా చూసాం మనం వాక్యం లోపట. ఇక్కడ మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలా. అయితేనే మన లోపట ఈ యొక్క శరీర కార్యాలు ఉండడానికి వీలు లేదు. ఇంకా ముందుకు చూసినట్లయితే చదవండి అక్క. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి ఆయన శిలువ మరణంలో అప్పగించుకొని ఆ మరణం ద్వారా మనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. తిరిగి జీవిస్తారు. పునరుత్థానమందు మనమందరం పరలోకానికి చేరతామని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చనిపోవాలా. మనం ఏం కావాలా? సిలువ వేయబడాలా. ఆ సిలువ వేయబడినటువంటి అనుభవంలో వెళ్ళినట్లయితే మనము నిశ్చయముగా అపవాదిని జయిస్తాము. ఎస్తేరు గ్రంథం లోపట మనము ఎస్తేరును చూసినట్లయితే ఆమె తన ప్రజల కొరకు ఉపవాసం ప్రకటించుకున్నట్లుగా మనందరికీ తెలుసు. కాబట్టి ఉపవాస దినములు అనేటి మనల్ని ఒక విడుదలకు సాదృశ్యం. ఆ ఉపవాస దినముల ద్వారా ఒక మెట్టు మనం పైకి వెళ్తున్నామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యం ఒకసారి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఏమిటి ఆ మనస్సు? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు ఏమిటిది కదా? ఒకసారి ఆలోచన చేశారా? యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏంటి? యేసయ్య యొక్క మనస్సు ఏంటి తెలుసా మనకు? చెప్పండి. యేసయ్య మనస్సు ఏమిటి అంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం. ఏమిటి ఆ తండ్రి యొక్క చిత్తం? చెప్పాలా? తండ్రి యొక్క చిత్తం ఏంటి? సమస్త మానవాళికి రక్షణను కలగచేయడం. ఇది మన అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రక్షణ రావాలి అంటే ఊరికేనే వస్తుందా? చెప్పండి. ఊరికే వస్తుందా అన్న? ఊరికే రాదు. రక్షణ అనే ఒక మాట ఏందది? రక్షణ అనే ఒక మాట మనం మాట్లాడుతున్నాము, కానీ ఆ రక్షణనే క్రీస్తు అయి ఉన్నారు.
ఎట్లున్నారు? ఆ రక్షణనే క్రీస్తు. క్రీస్తు లోపట మనం క్రీస్తును చదివినట్లయితే యేసుక్రీస్తు జ్ఞానము మన లోపట ఉండాలా. యేసుక్రీస్తు జ్ఞానము అనగా యేసు ప్రభువు జీవించినటువంటి విధానం, ఆయన చెప్పినటువంటి వాక్యాలు, ఆయన నడిపించినటువంటి నడిపింపు దారులు, ఇవన్నీ కూడా మన లోపట ఉండాలి. ఇదే యేసుక్రీస్తు యొక్క మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి అదే అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదివితే, దాని మనుష్యుని పోలికలో పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆ స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు ఒక ఏమీ లేనటువంటి దీన స్థితిలోనికి మార్చబడి ఉన్నాడు. ఎందుకు అంటే నీ కోసం, నా కోసం, నశిస్తున్నటువంటి ఈ ప్రజల కోసం. కాబట్టి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవ సేవకుడు కూడా క్రీస్తు యొక్క సారూప్యమును ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు వలె చెక్కబడుతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతలేదు, కొంచెం ఎంటముందైనా. హల్లెలూయా. అంటే ఉపవాసము ప్రకటించుకొని క్రీస్తు స్వారూప్యంలోనికి దైవ సేవకుడు మార్చబడాలని తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ఎట్లున్నాడంట? ఒక రిక్తునిగా. చదవండి ఇంకొకసారి ఆ వాక్యాన్ని. 7 మనుషుల పోలికగా పుట్టిన దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. వెళ్తాం అట్లాంటి అనుభవం లోపల మనం వెళ్ళడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. యేసు ప్రభు యొక్క త్రోవ, దారి, అది పరలోకానికి బాట. కాబట్టి ఆ నడిపింపులోనే, ఆ ఉపదేశంలోనే మనం వెళ్ళాలని ఈ ఒక్క వాక్యాల ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 8, 9 చదవండి అక్క. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు. మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేసిండు? తగ్గించుకొనెను. ఈ విధేయత ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర ఆయన సర్వాధికారాలు పొంది కుమారుడై ఉండి కూడా ఆయన విధేయత నేర్చుకుంటున్నాడంట. ఈరోజు సంఘం లోపట మనకు విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి విధేయులుగా మనం ఉండి ఆయన నేర్పించేటటువంటి ఆ ప్రార్థన క్రమము, పద్ధతి, ఉపదేశాలను మనము ఒకసారి ఎబ్రీ పత్రిక 5:7 తీయండి. ఎబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 'ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎక్కడక్కది? 7 చదవండి. 5:7 అని మరి ఒక చోట శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను. చాలు. ఆయన శరీరధారి అయి ఉన్న రోజుల లోపట ఎట్లున్నాడంటే యేసు ప్రభు మహారోదనతో. ఎందుకు ఈ తర్ఫీదు ఆయన తీసుకుంటున్నాడు చెప్పాలా? ఈ తర్ఫీదు ఎందుకు తీసుకుంటున్నాడంటే ఆయన మరణములో నుంచి లేపబడడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. ఇక్కడ చదవండి. మహారోదనతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను
యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను ఈరోజు అంగీకరించబడాలి అంటే యేసుప్రభువే ఈ మార్గంలో నడిచినప్పుడు మనము కూడా ఆ దారిలో నడవవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉన్న దినములలో మనము ఏ విధంగా ప్రార్థన చేయాలంట? మహారోదనతో ప్రార్థన చేయాలంట. చేస్తున్నామా మనం? అట్లాంటి అనుభవం మనకుందా? మనం అట్లాంటి అనుభవంలో నడుచుదుము గాక. ఆ మహారోదన మూలుగులు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ, ఎందుకంటే మన శరీరము విత్తబడిన తర్వాత లేపబడాలి అంటే ఈ యొక్క క్రమము మనకు ఖచ్చితంగా అవసరమై ఉంది. చదువుదాం. మహారోదనముతోనూ కన్నీళ్లు విడవాలంట. కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను ఎట్లనంట? మరణము నుంచి రక్షించగలవానికి. యేసుప్రభువే దేవుడై ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి, కానీ మరణము నుంచి రక్షించగలవానికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలను చేస్తున్నాడు, యాచనలు చేస్తున్నాడు. ఏమిటిది ఇదంతా? ఎందుకు యేసుప్రభువుల వారు ఇవన్నీ చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చెయ్యండి. ముందుకు చదువుదాం. ప్రార్థనలను యాచనలను చేస్తున్నాడు, యాచనలను సమర్పిస్తున్నాడు, యాచిస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నందున. భయము భక్తి. ఎంతమందికి భయం ఉంది? ఎంతమందికి భక్తి ఉంది? భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కాబట్టి ఇది కార్యము జరగడానికి ఆటంకంగా ఉంటుంది. భయము భక్తి రెండు లేకపోతే. చదవండి ఇంకా ముందుకు. ఆయన కుమారుడై ఉండెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం చేసిండు? నేర్చుకున్నాడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి. చాలు చాలు చాలు. ఏందంట? సంపూర్ణ సిద్ధి పొందిన వాడై. ఈ సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే పైన ఆయన ఏమేం చేసిండో ఒకసారి చెప్పండి. శరీరధారి అయి ఉన్న రోజుల లోపట ఈ ఈ ఈ భక్తి క్రమం ఏదైతే ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ రోదన, కన్నీళ్ళు, ఆ ప్రార్థనలు, యాచనలు, భయభక్తి అన్న మాటలు, విషయాలు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి కూడా మన లోపట ఇవి ఉండాలా, మనము నేర్చుకోవాలా. ఈ విధమైనటువంటి జీవితాన్ని చేయడానికి మనము సిద్ధపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడంట. ఈ ప్రధాన యాజకుడు ఆ స్థానంలోనికి చేరాలంటే ఆయన ఏం కావాలా? ఇక్కడ ఆ శిలువ మరణం ఎక్కడానికి ఈయన సిద్ధపడాలా. సిద్ధపడతలేడా? చెప్పండి. దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా ఆయన అన్ని అనుభవాలను శరీరం లోపల నేర్చుకుంటున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన పరలోకం లోపల ఒక ప్రధానమైనటువంటి యాజకుని స్థానంలోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణ కారకుడు ఆయన. ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయన స్టార్టింగ్ లోపల రక్షణ తీసుకున్నప్పటి నుంచి చూస్తే ఆయన 40 రోజుల ఉపవాసం ఉండడం, ఆ అరణ్యం లోపల చూసిన తర్వాత ఆయన అపవాదిని జయించడం, దాని తర్వాత తండ్రి యొక్క సహవాసం అనుదినము యేసుప్రభు చేస్తూ ఆయన ప్రార్థనా జీవితాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. మనము కూడా దేవుని సన్నిధి లోపట ఉపవాసం ఉండి ఏం చేస్తాం? ఖాళీ కూర్చుంటామా? చెప్పండి. ప్రార్థన చేస్తాం. కాబట్టి మనకు మాదిరి అయినటువంటి ప్రార్థన యేసుప్రభు యొక్క ప్రార్థన. కొన్ని విషయాలు ఆయన మనతో మాట్లాడారు కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థించబద్దులమై ఉన్నాము. ఇంకొకసారి మనం చదువుదాం. ఆయన 7వ వాక్యాన్ని చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ
ఎవరికైనా మహారోదన వస్తుందా చెప్పండి? మనం ఏడవలేం. ఆయనకు అంత పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? మహారోదన అనే పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తండ్రి ఆయనకు చెప్పే విషయాలు, తండ్రి ఆయనకు మాట్లాడే విషయాల వలన వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ సంభాషణలో నుంచి ఆయన చేయబోతున్న ఆ యజ్ఞం, ఆ శిలువ యాగం గురించి, ఈ ప్రజలకు దొరికేటటువంటి, ప్రజలు ఉన్నటువంటి బంధకాలలో నుంచి ఆ రక్షణ లేని స్థితిని బట్టి ఆయన రోధించి ఉండవచ్చు. హల్లెలూయా. అంత రోదన ఎవరికి వస్తుంది చెప్పండి? వస్తుందా మామూలుగా? రాదు. తర్వాత ఏడవడం, కన్నీళ్ళు. ఆయన ప్రజల కొరకు కన్నీళ్లు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ యేసు ప్రభువు ప్రధాన యాజకుడై ఉండగా భూమి మీద తన సంఘమైనటువంటి ఆయన మందిరంలో ఎవరు యాజకులుగా ఉన్నారు? మనము యాజకులుగా ఉన్నాం. ఇక్కడ అయ్యగారు, జాన్పాల్ అయ్యగారు కూడా ఆయన ఒక యాజకుడు కాబట్టి ఆయనకు ఈ ప్రార్థన అనుభవాలను దేవుడు నడిపించాలని యేసయ్య నామములో నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక మాటలు మనం చదివాం ఎక్కడ? 1 పేతురు పత్రిక 4:1. శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. ఎప్పుడు ఆయన శ్రమ పడినట్లుగా మనం ఇంతకు ముందు ఉన్న వాక్యంలో చూసినామా, చూడలేమా? కాబట్టి అట్టి మనసును మనము ధరించుకోవాలా. ఆయన చిత్తము, ఆయన ప్రజలను ఏ విధంగా నడిపించుకోవాలి అని అనుకుంటున్నాడో మనం ఆయన మనస్సును చూసాం, ఆయన ప్రార్థనలను చూసాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 1 పేతురు 4:3 వాక్యంలో మనం చూసినట్లయితే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగనివని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుట గతించిన కాలమే చాలును. అయితే దైవ గ్రంథం లోపట ఇంకొక సందర్భంలో ఒక కార్యం మనం చూద్దాం. ఇంకొక కార్యం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 28వ వాక్యం. అంతలో అబ్షాలోము తన పనివానిని పిలిచి అమ్మోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అయితే ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం 1 పేతురు 4:3 ఏమని చదివినాం? అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు చేయదగనివని చూసినాం. అయితే ఇక్కడ అబ్షాలోము ఒక విందు చేయించాడు. ఆ విందు చేయించి తన అన్నతమ్ములను అందరినీ పిలిపించిన తర్వాత వాళ్ళు విందు ఆరంభించి తినడం, తాగడం అట్లా వాళ్ళు కొనసాగించారు. కానీ ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఏంటంటే మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 13వ అధ్యాయం
2వ వాక్యం చదవండి, మొదటి నుంచి చదవండి. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారుననుక సుందరవతి యగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి లోపట చీకటి కార్యాలు ఉన్నాయి. తన ఆ అమ్నోను అనేటటువంటి వ్యక్తి తామారు అతనికి ఏమవుతుంది? సహోదరి అవుతుంది, చెల్లెలు అవుతుంది. కానీ ఆయన లోపట చెడు ఉన్నందువలన, ఆయన శరీర ఇచ్చలు ఉన్నందువలన ఆయన ఆమెను మోహించిండంట. వరుస క్రమం లేదు, తన చెల్లెలని అన్న అని అవన్నీ ఏమీ లేకుండా అమ్నోను ఆమెను మోయించి ఆమెను పాడు చేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం పేతురు పత్రిక లోపల చదివినటువంటి ఆ కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. చివరికి అతని పరిస్థితి ఏమైందంటే, ఆమెను పాడు చేసిన తర్వాత ఆ వ్యక్తి హత్యకు గురి కావడం జరిగింది. అంటే ఏమి విత్తుతారో అది కోస్తారు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, కానీ దేవుని యొక్క ఆత్మ వలన కొన్ని మాటలు మాట్లాడడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. పూర్తిగా వివరించడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. అయితే ఆయన ఆ అమ్నోను ఆ తామారు ఆమెకు పాడు చేసి వదిలిపెట్టిన తర్వాత అబ్షాలోము అనేటటువంటి ఆయన ఆ తామారు యొక్క అన్న మరి అమ్నోను మీద పగ ఉంచినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని కార్యాలు మనుషుల్లో లేకపోతే, చీకటి కార్యాలు మనుషుల్లో ఉంటే, వాళ్ళు వాయు వరుస క్రమాలు లెక్క పెట్టకుండా పాపం చేయడానికి బరి తెగిస్తారు. ప్రస్తుతం ముందున్న రోజుల్లో అట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు, జరుగుతున్నాయి కూడా. కాబట్టి అప్పుడు ఆ అమ్నోనుకు ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరంటే, దావీదు యొక్క సహోదరుని కుమారుడు అమ్మినాదాబు. అదే పేరుందా అక్క? అమ్మినాదాబు ఆ పాపం చేయడానికి ప్రేరేపించిన వాడుగా, కారకుడుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇట్లా చెడు స్నేహం వలన ప్రేరేపించబడి ఆ చక్కటి సుందరవతి అయినటువంటి ఆ తామారును పాడు చేయడానికి కారకుడయ్యాడు ఆ అమ్మినాదాబు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు పగబెట్టుకొని ఒక విందును ఏర్పాటు చేశారు. ఏం విందు? అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఆడడానికి ఒక విందును ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది అక్కడ? అబ్షాలోము ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మీద అట్లనే పగబెట్టుకున్నాడు. సమయం కొరకు వేచి చూస్తున్నాడు. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు దొరుకుతాడా అని. తన పని వాళ్ళతో ఆయన ఆ పన్నాగం పన్ని ఆ వ్యక్తిని హత్య చేసినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. అప్పుడు దావీదు దుఃఖపడతాడు, ఏడుస్తాడు. దావీదు కూడా ఈ విషయం ముందుగానే తెలుసు ఆల్రెడీ, కానీ ఎవరేమనరు. కీడు విత్తిన వాళ్ళు కీడునే కోసినట్లుగా చూస్తున్నాం ఇక్కడ. అందుకే పరిశుద్ధమైనటువంటి దేవుని మార్గంలో నడవడానికి అందరము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాటలు చెప్పాలంటే, శరీర కార్యాలను ఏం చేయాలా? వదిలిపెట్టాలి, చంపివేయాల, సిలువ వేయాల. వీళ్ళందరూ ఎవరు? ప్రతిష్ఠితమైనటువంటి దేవుని జనమే. ఆమె అంటది, ఆ అన్నతోటి అంటది, వాళ్ళ అన్నతోటి, అన్న ఇశ్రాయేలులలో ఇది జరగదగని కార్యము, మనలో ఇది జరగకూడదు, మనము దేవుని జనము, ప్రతిష్ఠితమైనటువంటి జనము అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాసం చేయడం వలన శరీర కార్యాలు ఏమైపోతాయి? చనిపోతాయి. కాబట్టి ఉపవాసం అనేది చాలా చాలా ఆత్మీయులకు ప్రాముఖ్యం. అట్లా అని దైవ సేవకులు ఈ ఉపవాస పండుగలని వాళ్ళు ఆచరిస్తున్నారు, నియమిస్తున్నారు. వాటిలో మనం అందరము కూడా వాళ్ళతో పాటు ఉపవాసం ఉండి ఒక బలమైనటువంటి ఆత్మీయులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వాక్యం ధ్యానించిన అంశాలు దేవుడు
మనందరి వినికిడిలో భద్రపరచునుగాక, ఆశీర్వదించునుగాక. మనము మోసే యొక్క జీవితంలో ఉపవాసం ఉండడం వలన ఆయన ఆ ప్రజలకు దేవుని యొక్క ప్రత్యక్షతలను తీసుకొని వచ్చి వాళ్ళకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభువు ఉపవాసం ఉండడం వలన ఆయన అపవాదిని జయించి మనలను కూడా అపవాదిని జయించడానికి ఆయన సూచనలను, ఆ యొక్క వాక్యపు సత్యము లోతులలో నుంచి మనల్ని నడవడానికి ఆయన అనుభవాలు వాక్య రూపకంలో మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. నీలో ఏనా పరిశుద్ధాత్ముని నే పరిపూర్ణత నొందేదా, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత నొందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనమందరం బలపరచబడినట్టుగా దేవుడు కృప అనుగ్రహించాలా. ఈ సమయాన్ని స్తోత్రం, దేవునికి మహిమ. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. పాపముతో జోలి ఉండక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మోసే ఏ విధంగా నడిపించాడో, యేసయ్య కూడా ఏ విధంగా ప్రజలు నడవాలని వాక్యం. తండ్రి నీకు స్తోత్రం. తన యొక్క మహిమలో మనల్ని అందరిని నడిపించాలా. ఈ 40 రోజుల ప్రార్థన
ఉపవాస ప్రార్థనలు జయకరంగా జరిగించాలా. వాక్యము విత్తినటువంటి దైవ సేవకుల వాక్యం అంతా కూడా దేవుడు ఆశీర్వదించి విన్నవారిలో అనేకులు వినున్నట్లుగా దేవుడు తన కృప అనుగ్రహించాలా. ఇదిగో ఒక నూతనమైనటువంటి ఒక ప్రత్యక్షతను ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు సంఘానికి అనుగ్రహించాలా. అయ్యగారిని మరి అమ్మగారిని సంఘమంతటిని కూడా తన కృప ద్వారా నడిపించాలా. దేవుడు తన యొక్క వాక్య ప్రకారం ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ విధంగా ఈ సంఘము నడిపించబడడానికి తన కృపను అనుగ్రహించాలా. దేవుని యొక్క మహిమలో సంఘమంతా కూడా ఆయన నిలబెట్టాలా. ఆయన రాకడలో ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎత్తబడేటట్లుగా ఈ సంఘములో నుంచి ఆయన కృప అనుగ్రహించాలా. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు, గొప్పవాడ నీకు స్తోత్రాలు. నీ కృప హస్తముల కింద ఇదిగో మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచి బలపరిచారు అయ్యా. వాక్యం ద్వారా మాట్లాడారు. నీ కృప అయ్యా మాకు తోడుగా ఉండునట్లుగా నాయన నీవే విధముగా అయితే ప్రభా అయ్యా మహారోదనతో వేదనతో కన్నీళ్లతో నువ్వు అయ్యా ప్రార్థన యాచనలను తండ్రికి సమర్పించావో, ఇదిగో 40 రోజులు అడవిలో ఉపవాసం ఉండి అడవి మృగంలో మధ్య ఏ విధంగా నీవు నా తండ్రి అయ్యా ఉపవాసం కొనసాగించావో మాతో మాట్లాడావు నాయన. ఇక ముందు ప్రభా నీ యొక్క సేవకుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో జయకరముగా నడిపించడానికి నీ కృప చూపించమని ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించి నడిపించండి. ఇంకా నీ వాక్య సత్యంలో కొనసాగింప చేయమని రేపు జరగబోయే 40 రోజులు జరగబోయే ప్రార్థనలలో మీరు తోడుగా ఉండమని, ఆరాధనలలో తోడుగా ఉండమని యేసయ్య నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకి కూడొచ్చిన ప్రతి ఒక్కరికి లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరికి వాక్యము